బీఆర్కే న్యూస్ నేను మమత. తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ఫార్ములా అమలు చేయాలని అంటున్నారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విధానం బెస్ట్ అంటూ టీవీకే అధ్యక్షుడు విజయ్ కి సూచించారట. అప్పుడే ఖచ్చితంగా డీఎంకేను గద్దెదింపవచ్చునని అంటున్నారు. ఇక దీని ప్రకారం ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు పెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇక ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా, హీరో విజయ్ ఉప ముఖ్యమంత్రి అంటూ తేల్చి చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విజయ్ రాజీ పడాల్సి ఉందని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ తమిళనాడులో కొత్తగా ఏర్పాటైన టీవీకే పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. ఒకేసారి ముఖ్యమంత్రి పీఠం అంటే కష్టమని చెప్పినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ వ్యూహంతో ఎన్నికల బరిలో దిగితే అతను కోరుకున్న సీఎం పీఠం దక్కడం పక్కా అని చెప్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీవీకే పార్టీ అధినేత నటుడు విజయ్ కూడా కథన రంగంలోకి దిగాడు. ఇటీవల టీవీకే పార్టీ 2వ ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, విజయ్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అయితే విజయ్కు ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేసినట్లుగా సమాచారం. ఇక అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని, ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా విజయ్ ఉండాలని సలహా ఇచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏపీలో పవన్ కళ్యాణ్ ఈ మాదిరిగానే అధికారంలోకి వచ్చారని సూచించినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీపై విజయ్కి ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2026 ఎన్నికల్లో టీవీకే పార్టీ సింగిల్ గానే పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించినట్లుగా సమాచారం. ఇక విజయ్ పొత్తు పెట్టుకోవడానికి ఏఐఏడీఎంకే కూడా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా సూచనలతో 2026 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని విజయ్ వ్యూహం రచించినట్లుగా సమాచారం. అయితే ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఆ సమయానికి పరిణామాలు మారుతాయా లేదంటే పొత్తులు ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.